మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. ఈ ప్రాజెక్టు గుమ్మడవల్లి ప్రాజెక్ట్ అంటారండి. ఈ ప్రాజెక్టు అంటారు, గుమ్మడవల్లి ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రాజెక్టు తెగిపోయి చాలా గ్రామాలు వెలేరుపాడు సర్వనాశనం అయి కోల్పోయినారు. కమ్మరిగూడెం గ్రామాన్ని పునాది లేపినట్టు లేపేసింది. వాళ్ళకి ఎటువంటి ఉపాధి కూడా లేకుండా పోయింది. అయితే ఈ ప్రాజెక్టు కింద 23,000 ఎకరం సాగులో ఉందండి. దీంట్లో తెలంగాణలో సాగు అయ్యేది 5,000 ఎకరం, ఆంధ్రాలో ఉండేది 18,000 ఎకరం. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ ప్రాజెక్టుకి తాత్కాలికంగా రింగ్ వేద్దామని చెప్పేసి 3,50,00,000 కేటాయించారు. ఆ పని నడుస్తుంది ఇప్పుడు. ఆ రింగు పోసిన తర్వాత 5,000 ఎకరానికి తెలంగాణ సరిహద్దు వరకు సాగుకి ఇస్తామని తాత్కాలిక వరకు చేస్తున్నారు. మన ఆంధ్ర గవర్నమెంట్ ఈ యొక్క ప్రాజెక్టుకి మీరు కూడా బడ్జెట్ అన్నది కేటాయించి దీని వరకు స్టార్ట్ చేస్తే వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాలు, ఆ 10 గ్రామాలలో 18,000 ఎకరం సాగులో ఉంది. వాళ్ళు కూడా సాగు చేసి దీని కింద వాటర్ ఇస్తే పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఈ రూట్ లేదండి. వ్యవసాయం చేసుకోవాలన్నా ఏమీ లేదు. దయచేసి మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి బడ్జెట్ కేటాయించి దీనికి బడ్జెట్ రిలీజ్ చేస్తేనే కానీ ఈ 10 గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రతకడానికి బతుకుదెరువు ఉంటుంది. లేదంటే ఆ సాగును కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ చేసేది ఓన్లీ ఒక 5,000 ఎకరాలకి సాగు ఇవ్వటానికి వరకే తాత్కాలిక వరకు నిర్వహించి చేస్తుంది. దయచేసి ఈ యొక్క వీడియోని మన మండల నాయకులటువంటి మండల అశోక్ గారికి, బొరగాను సీనన్న గారికి, మన ఎమ్మెల్యే గారి సిర్రి బాలరాజు గారికి, అలాగే పుట్ట మహేష్ బాబు గారికి, ఎంపీ గారికి, సీఎం గారికి కూడా వెళ్ళే విధంగా ఈ వీడియోని షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్న. ఈ వీడియో చూసినటువంటి ప్రతి వాళ్ళు కూడా సీఎం దాకా చేరేలాగా దయచేసి ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ కేటాయించి వర్క్ స్టార్ట్ చేసే విధానంగా చేస్తారని కోరుచు మమ్మల్ని ఒక్కసారి ఆలోచించి దీనివల్ల మీరు తొందరగా కానించి బడ్జెట్ రిలీజ్ చేస్తేనే. మెగా డిజిటల్ న్యూస్ టీమ్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.